కరీంనగర్లోని మైత్రి హోటల్లో లేబుల్ శాన్వి బొటిక్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించారు. ఎగ్జిబిషన్లో భాగంగా వివిధ రకాల దుస్తులతో కూడిన స్టాల్స్ ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శారీస్, రెడీమేడ్ డ్రెస్సెస్, బ్లౌజెస్, దుపట్టాస్ ఇలా ఎన్నో రకాల ట్రెండీ కలెక్షన్స్ ఎంతగానో ఆకర్షించాయి. ఈ సందర్భంగా లేబుల్ శాన్వి బొటిక్ నిర్వాహకురాలు కొత్తకొండ శిరీష మాట్లాడుతూ, మొదటిసారి లేబుల్ శాన్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రానున్న జనవరిలోనూ మరోసారి ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పలువురు కస్టమర్లు మాట్లాడుతూ, లేబుల్ శాన్వి ఎగ్జిబిషన్ సేల్ ఎంతగానో ఆకట్టుకుందని, ట్రెండీ కలెక్షన్స్ లో లేబుల్ శాన్వి ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ లేబుల్ శాన్వి అనే ఎగ్జిబిషన్ శిరీష గారు కండక్ట్ చేస్తున్నారు. వచ్చాము, కలెక్షన్ చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే చాలా నచ్చాయండి, అందరం తీసుకున్నాము. అండ్ శారీస్, పట్టు శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ అందరం ఫ్రెండ్స్ అందరం డ్రెస్సెస్ అయితే కంపల్సరీ తీసుకున్నాము. అందరూ వచ్చి చూడండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ శిరీష, తను లేబుల్ శాన్వి అని బుటిక్ స్టార్ట్ చేసి 14 years అవుతుంది. తన కలెక్షన్స్ చాలా బాగుంటాయి. తన దగ్గర ఇప్పుడు కరీంనగర్లో ఎగ్జిబిషన్ సేల్ పెట్టారు మైత్రి హోటల్లో. ఇక్కడ రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్, పట్టు శారీస్, మంగళగిరి పట్టు, వెంకటగిరి పట్టు శారీస్, ఫ్యాన్సీ డ్రెస్సెస్, డైలీ వేర్ డ్రెస్సెస్, కుర్తీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, ఎవ్రీథింగ్ అన్ని చాలా బాగున్నాయి కలెక్షన్స్. మైత్రి హోటల్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు కస్టమర్స్. మళ్ళీ కూడా జనవరిలో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మెనీ మోర్ వెరైటీస్ చాలా ఉన్నాయి. 1000 నుంచి స్టార్ట్ అప్ టు 4000 వరకు డ్రెస్సెస్ ఉన్నాయి. 10-15,000 వరకు శారీస్ ఉన్నాయి. రెడీమేడ్ డ్రెస్సెస్ అండి, అనార్కలీస్, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, కలంకారీ దుపట్టాస్, ప్లాజోస్, మళ్ళీ వర్క్ బ్లౌజెస్, ప్లెయిన్ శారీస్, అనార్కలి, వర్క్ అనార్కలీస్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ టైం జనవరిలో కండక్ట్ చేసేటప్పుడు ఓన్లీ లంగా ఓణీస్, అనార్కలీస్ స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాము.